హలో ఎవ్రీవన్. అమ్మ అయితే లాస్ట్ సాటర్డే పూజ చేసుకున్నప్పుడు ఈవినింగ్ దేవుడికి నైవేద్యంగా అయితే చక్కెర పొంగలి ప్రిపేర్ చేసిందండి. సో ఇంకా నాకైతే ఆ రెసిపీ రాదు, ఇంకెలానో అమ్మ చేస్తుందని అయితే వీడియో షూట్ చేసుకున్నాను నేను. సో ముందుగా అయితే కొబ్బరికాయ తీసుకుని అయితే చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలండి. ఇంకా దేవుడికి నైవేద్యం కింద పెడుతున్నాం కాబట్టి వేరే కొబ్బరికాయ తీసుకుని కొట్టుకోవాలి, దేవుడి దగ్గర పెట్టింది కాకుండా. కొబ్బరి ముక్కలు అయితే కొంచెం నెయ్యి వేసుకుని ఫుల్ ఫ్రై చేసుకోవాలండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా. లాస్ట్లో అయితే జీడిపప్పు కూడా వేసుకుని రెండు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 2 గ్లాసెస్ అయితే రైస్ తీసుకున్నాను అండి. సోనా మైసూర్ తీసుకున్నాను. హాఫ్ గ్లాస్ అయితే పెసరపప్పు తీసుకున్నాను అండి. 2 ఫుల్ వాష్ చేసిన తర్వాత అయితే ఇంకా రైస్ కింద కుక్ చేసుకోవడమే. కుక్కర్లో అయితే ఒక 2 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేయండి, ఎందుకంటే ప్రెజర్ మీద మగ్గుద్ది కదా, మళ్ళీ మెత్తగా అయినా బాగోదు. మేమైతే కుక్కర్లో పెట్టలేదు, అన్నం అయితే వాచుకున్నాము. బెల్లం మెజర్మెంట్ అయితే ఒక గ్లాస్ రైస్కి అయితే 2 గ్లాసెస్ ఆఫ్ బెల్లం పడుద్దండి. ఇంకా 2 గ్లాసెస్కి 4 గ్లాసెస్ బెల్లం వేసినాక హాఫ్ గ్లాస్ పెసరపప్పు ఉంది కదా, కొంచెం ఒక గ్లాస్ అయితే షుగర్ వేసాము. సో స్వీట్కి తగ్గట్టు అయితే తీసుకోండి. నెక్స్ట్ ఇంకా బెల్లం కూడా బాగా కరిగిపోయినాక కొంచెం బాయిల్ అయితే సరిపోద్ది, దీనికి పాకం అనేది ఏం అవసరం లేదండి. సో ఇంకా అలా కరిగిపోయినాకైతే మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ అయితే వేసుకుని కొంతసేపు అయితే మళ్ళీ ఉడికించుకోవాలి దీన్ని, మొత్తం కన్సిస్టెన్సీ తిగ్గా వచ్చేటప్పటికి. లాస్ట్లో అయితే కొంచెం హనీ వేసుకోండి, టేస్ట్ అయితే ఫుల్ ఎన్హాన్స్ చేస్తుంది. సో ఇంకా తర్వాత అయితే కొంచెం నెయ్యి కూడా అయితే యాడ్ చేసుకున్నామండి. ఇంకా లాస్ట్లో ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, జీడిపప్పు అయితే వేసుకుని ఇలాచీ పౌడర్ వేసుకుని మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్దండి. ఈ రెసిపీకి అయితే అమ్మకి ఫుల్ కాంప్లిమెంట్స్ వచ్చినాయంట. అమ్మ అయితే వెంకటేశ్వర స్వామి గుడికి అయితే నైవేద్యంగా తీసుకువెళ్ళింది. అక్కడ వాళ్ళందరూ కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే అని చెప్పారంట. థ్యాంక్ యూ.